ఎవరి కోసం ఈ జనహిత పాదయాత్ర? ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు కోసం. అధికారంలో ఉంది కదా పాదయాత్ర ఎందుకు అనుకుంటున్నారా? మీ మంచి చెడులు తెలుసుకోవడానికి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి, మీకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమం, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఫలాలు ఏ రీతిన అందుతున్నాయో తెలుసుకోవడానికి. వస్తూ వస్తూ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. లోపలికి పోయి జిలేబీ తిన్నాం, చాయ్ తాగినాం, ఆ భాగ్యమ కళ్ళలో ఆనందం చూసినాం. డబుల్ బెడ్రూమ్ల కళ 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక్క బెడ్రూమ్ వచ్చిందా ఈ చొప్పదండి నియోజకవర్గంలో? మరి అలా మేము ప్రారంభించిన ఆ గ్రామంలో 240 ఇండ్లు వచ్చినాయట. అరుడైన పేద ప్రతి వానికి ఇల్లు రావాలని, 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డులు వచ్చినాయా లేవా? 10 ఏళ్ళు ఒక్క కార్డు వచ్చిందా మీకు? రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, 200 యూనిట్ కరెంటు మాఫీ, మహిళలందరికీ ఉచిత విద్యుత్తు, అన్నిటికీ మించి కళలు కూడా అనుకున్నారా సన్న బియ్యం వస్తాయని? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా? మరి ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి, మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి, మీ సంతోషంలో భాగం పంచుకోవాలి కాబట్టి నేను మీనాక్షి మేడం ఇక్కడికి వచ్చినాం. మీనాక్షి మేడం ఎవరో తెలుసా? గాంధేయవాది, మహాత్మా గాంధీ మునిమనం లాంటిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ఇష్టరాలు, నీతి నిజాయితీ పరులు, మన పర్యవేక్షకురాలు. వారు కూడా మీ కష్టకొల పాలు పంచుకోవాలి ఇక్కడికి వచ్చినారు. మిత్రులారా, టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడా ఎందుకు? దాని పని అయిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఎంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మొలిసినట్టు ఉన్నది ఎవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడి పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా? దేవుడి పేరు మీద కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుని, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను కానీ, మా ప్రభాకర్ కానీ, లక్ష్మణ్ కానీ రోజు పొద్దున పూజ చేసుకుని బయటకు వెళ్తాం. బొట్టు ఉంటుంది, చెమటకు పోయింది ఉన్నదా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలే. ఏమని ఓట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేసిన మనం ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓటుతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటుందయ్యా? ప్రొద్దున లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటైనా మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మునగాడు 42% రిజర్వేషన్ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం.
ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? ఆయన ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్ళకు మడుగులొత్తుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడి నుంచి తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇవాళ సోయి లేదు, బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. మీ అన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్, సురేఖమ్మ, మాతో పాటు రెడ్డి నాయకులైన జీవన్ రెడ్డి, ఎస్సీ నాయకులు లక్ష్మణు, సిఆర్ అందరము బీసీల గురించి కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కానీ, ఈటల రాజేందర్కి కానీ, మా అరవింద్ కానీ, బీజేపీ ముద్దుబిడ్డ లక్ష్మణ్ కానీ మీకు చిత్తశుద్ధి, బీసీ రక్తం, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చేసి కేంద్రానికి పంపింది. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే మీరు ముఖం చాటేసి తిరుగుతున్నారు. అది భావ్యమా అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాటకు కట్టుబడి ఉంటారు. ప్రాణం పోయినా మాట కింద జార్చర్. అందుకే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎక్కడ మాట ఇచ్చింది? తెలంగాణ ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చింది. ఏ సంవత్సరంలో? 2014లో కరీంనగర్ గడ్డ మీద మాటిస్తే, 2004లో మాటిస్తే, 2014లో తెలంగాణ ఇచ్చింది. ఒక మాట ఇస్తే ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. 6 గ్యారెంటీలు ఇస్తాను వాళ్ళు ఇస్తున్న ఘనత సోనియా గాంధీది. అరే మీరేం మాట అయ్యా? కాకినాడలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలని 2 రాష్ట్రాలు నట్టేట ముంచిండ్రు. ఇలా బీసీ 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 అని ఓట్లేసుకొని బండి సంజయ్ సిఆర్పిఎఫ్ జవాన్లు పెట్టుకొని తప్పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది పద్ధతి కాదు మిత్రమా. దమ్ము, నిబద్ధత, ఒక మాట నిలుపుదనం ఉంటే బయటకు రండి. అరే ఈ బండి కిషన్ రెడ్డిలు, రామచంద్రరావులు ఏం చేస్తారా మిమ్మల్ని? బీసీలంతా మేనుకున్నాం. రండి, పోరాడండి మోడీతో, కిషన్ రెడ్డితో. 42% రిజర్వేషన్ మేము బాసటగా ఉంటామని ధైర్యంగా ముందుకొచ్చి మాట ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ గారికి పిలిపిస్తున్నా. ఇకనైనా బీసీ తత్వం, మీకు బీసీల మీద ప్రేమని బయట పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రేవంత్ రెడ్డి గారు, మా జీవన్ రెడ్డి గారు నిన్న పిఎస్సి మీటింగ్లో మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఎంతవరకు న్యాయమనే మాట. జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి, బండి సంజయ్ గారు జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చొని అడగండి, అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఒక రెడ్డి ఏమిటి మాకు మద్దతు పలుకుతున్నారు కదా, ఏ రకంగా సాధ్యమవుతుంది అడిగితే వారు మీకు వీరంగా వివరిస్తాడు. ఆ రకంగా ముందుకు పోదామనే మాట చెప్తా ఉన్నా. ఈ దమ్ము లేని రాజకీయాలు, ఈ సత్తా లేని రాజకీయాలకి ముందు నడువై. ప్రజలు తెలివికలని వారు అండి. ఎవడు ఇది మాటిస్తాడో, ఎవడు మాటను నిలబెడతాడో తెలుసుకున్నారు. ఇవాళ ముందు ఆటలు సాగాయి కాబట్టి జాగ్రత్తగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. ఇలా ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఈ 19 నెలల్లో తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, వివేక్ గారు, సీనియర్ నాయకులు
అభివృద్ధి అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. బీద ప్రజల బతుకులేందో మాకు తెలుసు. సంక్షేమం ఏందో మాకు తెలుసు. ప్రజల ఇష్టాలేందో మాకు తెలుసు. తెలంగాణ కోరుకుంది ఎందుకు బిడ్డలారా? మనకు ఉద్యోగాలు వస్తాయని కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత ప్రభాకర్? 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. వారి మద్దతు చెప్తా ఉన్నా, ఇంకా 35,000 ఉద్యోగాలు ఈ 6 నెలల్లో ఇస్తాం. ఇచ్చి తీరుతాం. మాకు దమ్ము ఉంది, చేసే చావ ఉంది, చేసే ధైర్యం ఉంది. మాటిస్తే తప్పొద్దు అనే ఒక ప్రతిమ ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 35,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతుంది. ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ పరంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. పక్క నియోజకవర్గం కేటీఆర్ బాగా చదువుకున్నాను చెప్తాడు. ఎన్ని కోట్ల విదేశీ పట్టుబడులు తెచ్చిండు? 0. 10 ఏళ్ళలో 10,000 తేలే. మా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి 1,78,000 కోట్ల విదేశీ రుణం తీసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం అంటే. మిత్రులారా, మనం ఎందుకు ఓటేస్తాం? మనం బాగుపడాలని, మా కష్టాల్లో ఒక నాయకుడు పాలు పంచుకోవాలని, భవిష్యత్తులో మాకు అనుకరించి కార్యక్రమాలు రావాలని, మాకు ఉద్దేశించిన స్కీములు రావాలని, మా ఊరు అభివృద్ధి చెందాలని, మాకు చెరువులు రావాలని, నీళ్లు రావాలని. ఈ పోచంపాడు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ గారి ఆధ్వర్యంలో పోచంపాడు నీళ్లు తీసుకొస్తే పివి నరసింహారావు గారు ఫ్లడ్ పోయినిచ్చి ఇంకొక నీటి బాట వేసిండు. ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తే విచ్చలవిడి ఖర్చు చేసి ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టులు జేబులు నింపిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. ఇలా దొంగల్లా బోనులు దాచుకొని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. సుప్రీంకోర్టుకు పోయినారు. ఇలా మేము తప్పు చేసాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మిత్రులారా. ఎవడి రాష్ట్ర సంపదను దోచినా, ఎవడి రాష్ట్ర సంపదను లూటీ చేసినా, మీ సొత్తు ఎవడు లూటీ చేసినా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ఆ శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎన్ని ముక్కలాటైంది టీఆర్ఎస్ పార్టీ? ఎలా 4వ గుంటినక్క ఎదురు చూస్తున్నాడు. 3 ముక్కలైతే అయింది. ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి పాపం ఇవాళ విదేశాలకు పోయింది. ఒక ముక్క అవినీతి పాలు జైలుకు పోతుందేమో అని చూస్తూ ఉంది. ఈ 2 ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్లోనే పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్ అన్నాడు ఆయన. ఇంకా 4వ ముక్క ఈ 3 ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇంకేముంటుంది మిత్రులారా? టీఆర్ఎస్ పని అయిపోయింది. మనం ఎందుకు టీఆర్ఎస్ చూస్తాం? మళ్ళా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక చక్కెర కార్డు ఇచ్చిండా, పని అయిపోయింది. ఎస్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మనకు పనికిరారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. మా ప్రభాకర్ అయితే వారం శివాలయం, రామాలయం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉన్నది. అందరం పూజ చేసుకుంటాం. ఏం కోరుకుంటాం? దేవుళ్ళతో ప్రజలతో మాకు ఓట్లేపి ఘోరం. ప్రజలు క్షేమంగా ఉండాలా, మా కుటుంబంతో పాటు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరు ఎక్కడ వాడం, అసలే తీసుకోం. దేవుడు అందరు వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు, ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అక్షింతలు అసలుకే తీసుకురాము. మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు రాలుతాయని. ఎంత డ్రామాలండి. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్రుడు నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది. 1980లో పుట్టింది. శ్రీరామచంద్ర ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వం. ద్వాపర యుగం ముందే కదన్నా, రామాయణం కన్నా జీవనన్నా. త్రేతాయుగం ముందు.
వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము? సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము? కష్ట సుఖాలు ఏం తెలుసు? ఇవాళ ఓటు చోరీ, మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చారు మిత్రులారా? రాహుల్ గాంధీ ఓటు చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాటికి ఓటు గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు, బీజేపీ సానుభూతిపాడు. అదే బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు తెలుగుస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ కొడతాయని. అంటే వాళ్ళు ఇష్టారాజ్యం, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట్ల ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగనీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చిండు మోడీ గారు. ప్రజా మద్దతు రాలే మోడీ గారు, ప్రజా మద్దతు గెలవలే. 400 తుస్సుమన్నారు. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రూఢి చేసిండు. దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు. నైతిక విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రుజువు చేశారు మీ దొంగతనం చేసి ఓట్లతో ఎలక్షన్లో గెలిచారని. కాలం చెల్లింది. ఈ రాష్ట్రములో మేమిచ్చే సంక్షేమం దృష్ట్యా, మేమిస్తున్న అభివృద్ధి దృష్ట్యా మళ్ళా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఈ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం. ఇదే చొప్పదండిలో 3 ఏళ్ల తర్వాత 100 సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే చొప్పదండిలో విజయోత్సవ ర్యాలీ జరుపుకుందాం. ఇయ్యాల ర్యాలీ లాగానే మాట చెప్తా. వేరే పార్టీకి భవిష్యత్తు లేదు ఇక్కడ, కాంగ్రెస్ తప్ప తెలంగాణలో వేరే పార్టీకి భవిష్యత్తు లేదు. గడ్డి కూడా మొలవదు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు అందరి నేతృత్వంలో 100కు పైగా సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఇచ్చిన అభివృద్ధి, ఇప్పుడు ఇచ్చిన సంక్షేమానికి రెట్టింపుగా ఇద్దాం. మళ్ళీ ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెపుదాం. అప్పటి వరకు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఈసారి ఏదో దొంగోట్లు వేసుకొని గెలిచిండ్రు. బీహార్లో పాదయాత్ర నడుస్తుంది, చూస్తున్నారా మీరు? టీవీలలో ఎంత ఘనంగా జరుగుతుందో చూస్తున్నారా? లక్షల మంది తండోపలుగా రాహుల్ గాంధీతో నడుస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయానికి సంకేతం. ఓటు దొంగలని రుజువైంది కాబట్టి బీహార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తామని రాహుల్ గాంధీ ఎంట నడుస్తూ ఉన్నారు. ఎప్పుడు బీహార్లో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ వస్తుంది. మోడీకి ఒక చెంపపెట్టు పెడతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా జనహిత పాదయాత్ర మీ సుఖ కష్టాలు తెలుసుకోవడానికి, మీకు అందుతున్న సంక్షేమ ఫలాలు పాలు పంచుకోవడానికి నడుచుకుంటూ మీ వద్దకు వచ్చాం. మీరిచ్చిన ప్రేమ, మీరు పలికిన స్వాగతానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు సత్యం గారి నాయకత్వం ఇంకా బలపడాలి, ఇంకా రెట్టింపు బలపడాలి, ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.